సింగర్గా బిగ్ బాస్లో తనదైన శైలితో ఆడి మరి బయటికి రాగానే రాను బొంబాయికి రాను అంటూ ఆయన రాను అంటూనే ఆ పాట వింటూ మళ్ళీ అందరినీ బొంబాయికి తీసుకెళ్ళిపోయారు ఆయన. సో ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయాలి రాము రాథోడ్ గారికి. తిప్పుకుంటానే అంటూ ఆయన చుట్టూ తిప్పుకుంటారు, రాను అంటూ బొంబాయికి తీసుకెళ్ళిపోతారు. ఐ రిక్వెస్ట్ రాము రాథోడ్ గారిని ముందుగా ఒక పాట పాడి తర్వాత మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అసలు నా పక్కల చాలా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ముందర నించోవాలంటే నాకు కొంచెం వణుకు పుడుతుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్ వాళ్ళందరినీ. అండ్ ఈరోజు ఇక్కడ నేను అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఇదంతా. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఎక్కువ అసలు టాలెంట్ తోటే పని ఇక్కడ అని దాన్ని నిరూపించుకున్నాము. అండ్ దానికి గాను మాకు విష్ణు సార్ ఇంత చక్కటి అవార్డు ఇవ్వడం నిజంగా మాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసం అద్దాలే మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచూ రైకలున్నాయే, కొని పిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సో 861 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది యూట్యూబ్లో. సో ఇదంతా మీ ప్రేమ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను భరద్వాజ్ సార్ని నా 17 ఇయర్స్ ఏజ్లో చూశాను. అప్పుడు జానపదం దుమ్మురేపు అనే షోకి గెస్ట్గా వచ్చారు సారు. నేను అందులో డాన్సర్గా ఉండేది సార్ యాక్చువల్లీ ఆ షోలో. సో అప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. మీ 816 మిలియన్ వ్యూస్లో 1,00,000 వ్యూస్ మావే ఉంటాయి. మా అమ్మాయి ఇంట్లో రెగ్యులర్గా తిప్పుకుంటానే రాను వింటూనే ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి ఎన్నో పాటలు ఇంకా మాకు అందజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.